హై టు ఆల్. వీడియోలో ముందు చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. బట్ ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేస్తేనే అప్పుడు డిస్‌ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను. అండ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా చెక్‌ఔట్ చేసి ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. నేను కొన్ని డేస్ బ్యాకు మనకు ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి కిజన్ సర్వీస్ మనకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఓవరాల్‌గా మనకు 800 అబోవ్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పాను కదా! బట్ ప్రెజెంట్ ఏందంటే అంటే అప్పుడు వీడియో చేసే టయానికి షార్ట్ నోటీస్ మాత్రమే. బట్ ప్రెజెంట్ వచ్చేసి మనకు ఫుల్ నోటిఫికేషన్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ హైటు, రన్నింగు అండ్ మెడికల్ ఏ విధంగా కండక్ట్ చేస్తారనేది కూడా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఉంటే గాని అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. అండ్ అప్లై స్టార్టింగ్ కూడా అయిపోయిందనమాట. అండ్ ఎనీవే ఎవరైతే వీడియో చూసినా ప్రతి ఒక్కరికి ఒక స్మాల్ రిక్వెస్ట్. వీడియోస్‌ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు బ్రదర్. లైక్ చేయండి. లైక్ అయితే మన ఛానల్ కొద్దిగా బూస్టప్‌గా అయితే ఉంటదనమాట. అండ్ ఇటువంటి జెన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్ళినట్టయితే మనకు ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ కిజన్ సర్వీసెస్ 2024 నుంచి మనకు ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో మేల్ వాళ్ళు కానీ ఫీమేల్ వాళ్ళు కానీ అండ్ ఇంక్లూడింగ్ నేపాల్ అండ్ భూటాన్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ చాలామంది వచ్చేసి ఇక్కడ మనకు నోటిఫికేషన్లో టెంపరీ బేసిస్ అని ఉంది కదా, ఇది పోస్ట్ అని కూడా టెంపరీ పోస్టులేమో మనకు పర్మనెంట్ అవ్వవేమో అని చాలామంది అనుకుంటున్నారు. అది టెంపరీ అయితే కాదు. ఏ గవర్నమెంట్ జాబ్ అయినా కానీ మనకు గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత అంటే ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా ముందుగా వచ్చేసి మనకు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క విధంగా. కొన్నిటికి 1 ఇయర్ అయితే ఉంటుంది. కొన్నిటికి 2 ఇయర్స్ అయితే ఉంటుందన్నమాట. ఆ ప్రొబేషన్ పీరియడ్ అనేది అయిపోయిన తర్వాత మన జాబ్ అనేది ఆటోమేటిక్‌గా పర్మనెంట్ అయిపోతుంది. అంతే. ఇప్పుడు ఎస్ఐజీడీ కానిస్టేబుల్ చూసుకున్నా కూడా ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది ఆ విధంగా. అండ్ ఇవన్నీ కూడా మనకు గ్రూప్ సి నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్ పోస్టులు అనమాట. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ ముందుగా వచ్చేసి మీకు అప్లికేషన్ డేట్ అయితే చెప్తాను. మనకి దీనికి ఓన్లీ ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది మనకు సెప్టెంబర్ 2, 2024 అంటే మనకు ఈ రోజు నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 1, 2024 తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ 1వ తేదీ వరకు. అయితే బ్రదర్ ఇక్కడ అప్లై చేసిన వెబ్‌సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. చాలామంది వచ్చేసి బ్రదర్ మనకు సర్వర్ స్లో ఉంది అండ్ రావడం లేదంటున్నారు. ఐటీబీపీ వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేసిన నోటిఫికేషన్‌లు అప్పుడు ప్రతిసారి మనకు ఐటీబీపీ సర్వర్ డౌన్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు చాలా నోటిఫికేషన్‌లు ఒకటేసారి రిలీజ్ చేస్తాడు. అప్పుడు వాటికి సంబంధించిన వెబ్‌సైట్ అనేది సర్వర్ స్లో అవుతుంది. అండ్ మీరు మ్యాక్సిమం వచ్చేసి నైట్ టైమ్ ట్రై చేయండి. కొంతమంది పేమెంట్ చేసినా కూడా పేమెంట్ సక్సెస్ అని పడడం లేదంట. బట్ మీరు ట్రై చేయండి నైట్ టైము. అండ్ ఒకవేళ 2 డేస్ తర్వాత మీరు ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే మనకి నోటిఫికేషన్‌లో ఓవరాల్‌గా 819 పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. మేల్ వాళ్ళకొచ్చేసి 697 పోస్టులు. దీనిలోనే మనకు యుఆర్ వాళ్ళకు 389 పోస్టులు, ఎస్సీ వాళ్ళకు 41, ఎస్టీ వాళ్ళకు 60 పోస్టులు, ఓబీసీ వాళ్ళకు 138 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 69 పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి గర్ల్స్‌కి వచ్చేసి ఓవరాల్‌గా 122 పోస్టులు భర్తీ చేస్తా ఉన్నారు. యుఆర్ వాళ్ళకు 69, ఎస్సీ వాళ్ళకు 7 అండ్ ఎస్టీ వాళ్ళకు 10 అండ్ ఓబీసీ వాళ్ళకు 24, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 12 పోస్టులు అనమాట. అయితే ఇక్కడ అన్ని కేటగిరీ పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి అందరూ కూడా అంటే అన్ని క్యాస్ట్ వాళ్ళకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకోటి ఈ పోస్ట్ అన్నీ కూడా మనకు ఆల్ ఇండియా వేకెన్సీస్ అనమాట. అంటే మనకు స్టేట్ వైస్‌గా అయితే ఉండదు కాబట్టి మీరు ఆల్ ఇండియా కట్ ఆఫ్ అయితే ఉంటుంది. మీరు చూసుకొని మీరైతే ఎగ్జామ్‌కి అయితే బాగా ప్రిపేర్ అవ్వండి. ఇక నెక్స్ట్ మనకు సాలరీ. ఎవరైతే ఐటీబీపీ కిచెన్ సర్వీసెస్‌లోనే ఎవరైతే జాబ్ సెలెక్ట్ అవుతారో వాళ్ళకు లెవెల్ 3 కింద మనకు సాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 21,700 నుండి 69,100 సాలరీ అయితే వస్తుందన్నమాట. అండ్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్‌గా మీకు 35,000 అబోవ్ మీకు సాలరీ అయితే వస్తుంది. అండ్ దీనిలోనే మనకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అదర్ అలవెన్స్ అనేది ఏమేమి వస్తున్నాయండి మనకు డేర్నెస్ అలవెన్స్, మనకు రేషన్ మనీ అండ్ వాటితో పాటు కింద ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏమేమి అలవెన్స్ అనేది ఇక్కడ వాళ్ళు క్లియర్ కట్‌గా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకి ఇంతకుముందుకు షార్ట్ నోటీస్‌లో నేను చెప్పలేదు. ఎందుకంటే మనకు ఫుల్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చెప్తాను. దానిలోనే హైట్ అనేది డిఫరెంట్‌గా పెడతాడు అండ్ రన్నింగ్ కూడా డిఫరెంట్‌గా పెడతాడు. ఒక్కొక్క పోస్ట్‌కి అని చెప్పాను. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది ముందుగా ఇక్కడ మనకు ఫేస్ 1 అనేది ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఫిజికల్ టెస్ట్ చూసుకుంటే మేల్ వాళ్ళకి వచ్చేసి రన్నింగ్ 1.6 కిలోమీటర్స్ రన్నింగ్‌ని 7 నిమిషాల 30 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మనకు లాంగ్ జంప్ అయితే ఉంటుంది. 11 ఫీట్ లాంగ్ జంప్ మనకు 3 ఛాన్స్‌లు అయితే ఇస్తారు. ఈ 3 ఛాన్స్‌లోనే మనం ఇక్కడ 11 ఫీట్ ఏదైతే ఉందో లాంగ్ జంప్ అది మనం జంప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 3.5 ఫీట్ వచ్చేసి మనకు హై జంప్ అయితే ఉంటుంది. దీనికి కూడా మనకు 3 ఛాన్స్‌లు అయితే ఇస్తారు. ఈ 3 ఛాన్స్‌లోనే మనం కంపల్సరీ మనం హై జంప్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు. ఇక్కడ ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 800 మీటర్స్ రన్నింగ్‌ని
4 నిమిషాల 45 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ 9 ఫీటు లాంగ్ జంప్‌ని 3 ఛాన్స్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాటితో పాటు ఇక్కడ మనకు 3 ఫీట్ హై జంప్ కూడా ఉంటుందన్నమాట వీళ్ళకు. వీళ్ళకు 3 ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే రన్నింగ్ ఉందో దీనికి ఎటువంటి మార్కులైతే ఉండవు. ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే. క్వాలిఫై అవ్వాలి. ఇది క్వాలిఫై అవుతేనే నెక్స్ట్ అనేది మీకు ఎగ్జామ్‌కైతే అలౌ అయితే చేస్తారు. ఇక నెక్స్ట్ మనకు హైట్ విషయానికొస్తే గన మనకు ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు 165 సెంటీమీటర్లు అనేది మేల్ వాళ్ళ హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 155 సెంటీమీటర్లు అయితే హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. బ్రదర్ మేము ఎస్టీ కేటగిరీ అనుకున్న వాళ్ళు ఎవరైతే ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళు హైటు మేల్ వాళ్ళు వచ్చేసి 160 సెంటీమీటర్లు అండ్ ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 148 సెంటీమీటర్లు అయితే హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ పక్కనే మనకు చెస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చెస్ట్ అనేది ఇది ఓన్లీ మేల్ వాళ్ళకి మాత్రమే. నార్మల్ పర్సన్స్ నార్మల్ ఉన్నప్పుడు 75 సెంటీమీటర్లు ఉండాలి. బ్రీతింగ్ తీసుకుంటే 80 సెంటీమీటర్లు అనేది ఎక్స్‌పెన్సివ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది ఎస్టీ కేటగిరీ వాళ్ళు కూడా సేమ్ చెస్ట్ అన్నమాట మెజర్‌మెంట్ అనేది చూసుకోండి ఇది. ఇక్కడ ఎవరైతే ఫేజ్ 1లో మనకు రన్నింగ్ అండ్ హైట్‌లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు ఫేజ్ 2 అయితే ఉంటుంది. ఈ ఫేజ్ 2 అనేది మనకు రిటన్ టెస్ట్ అంటే ఎగ్జామ్ అనమాట. మనకు ఓఎంఆర్ బేస్డ్ అయితే ఉంటుంది. ఓఎంఆర్ అంటే మనకు ఆఫ్‌లైన్ ఎగ్జామ్ అనమాట. అండ్ మనకు ఓవరాల్‌గా 50 క్వెషన్‌లు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి చూసుకోండి. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే జనరల్ అవేర్‌నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి 15 క్వెషన్‌లు వస్తాయి 15 మార్కులకు. నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 10 క్వెషన్‌లు వస్తాయి 10 మార్కులకు. అండ్ యాప్టిట్యూడ్ నుంచి మనకు 15 క్వెషన్‌లు వస్తాయి 15 మార్కులకు. అండ్ ఇంగ్లీష్ నుంచి మనకు 10 క్వెషన్‌లు వస్తాయి 10 మార్కులకు. ఓవరాల్‌గా మనకు 50 క్వెషన్‌లు వస్తాయి 50 మార్కులకు. అండ్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి మనకు 1 అవర్ అయితే మనకు టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ వాటితో పాటు ఇక్కడ మనకు నెగెటివ్ మార్కింగ్ గురించి ఎక్కడ కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనకు నెగెటివ్ మార్కింగ్ ఉండకపోవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు క్వాలిఫైయింగ్ నేచర్ మార్క్స్ అయితే ఇచ్చాడు. ఇక్కడ జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్-సర్వీస్‌మెన్ కేటగిరీ వాళ్ళు 35% వచ్చిండాలి. ఇక ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళకు 33% మార్క్స్ అయితే వచ్చిండాలి. బట్ ఒకటి మీకు జాబ్ రావాలంటే కంపల్సరీ మీకు 48 అట్లా అబోవ్ ఎవరికైతే స్కోర్ వచ్చింటుందో వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తది. ఎందుకంటే మీకు ఎగ్జామ్‌లో వచ్చిన మార్క్‌ని బట్టి మీకు జాబ్ వస్తదనమాట. అండ్ ఆల్ ఇండియా కట్ ఆఫ్ కాబట్టి పోస్టులు ఎన్నున్నా గానీ కట్ ఆఫ్ అనేది కొద్దిగా హై లెవెల్‌లో ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ ఇచ్చినటువంటి పర్సెంటేజ్‌లో మీరు చూసుకోవద్దండి. ఎక్కువ స్కోర్ చేయడానికైతే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళకు నెక్స్ట్ అనేది మనకు మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ మెరిట్ లిస్ట్ తర్వాత మనకు మెడికల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ అయితే చేసి అండ్ మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ మెడికల్ టెస్ట్ అప్పుడు మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. అండ్ తర్వాత మెడికల్ కూడా ఫిట్ అయినటువంటి వాళ్ళకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఎవరికైతే పేరు ఉంటుందో వాళ్ళందరికీ ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి మేల్ క్యాండిడేట్ వాళ్ళకు మాత్రమే యూఆర్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు రూ. 100 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందనమాట. ఇక నెక్స్ట్ ఎవరైతే ఎక్స్-సర్వీస్‌మెన్ కేటగిరీ వాళ్ళు గానీ అండ్ ఫీమేల్ కేటగిరీ వాళ్ళు గానీ అండ్ ఎస్టీ వాళ్ళు గానీ అండ్ ఎస్సీ వాళ్ళు గానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి పేమెంట్ అయితే ఉండదు. కాబట్టి చూసుకోండి. ఇక నెక్స్ట్ ఫైనల్‌గా వచ్చేసి మనకు ఏజ్ లిమిట్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అప్లై లాస్ట్ డేట్ మనకు అక్టోబర్ 1 కాబట్టి అక్టోబర్ 1కి 18 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్, ఈడబ్ల్యూఎస్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 30 సంవత్సరాలు. ఇక ఓబీసీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 28 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికొస్తే 10th పాస్ అయి ఉండాలి. మెట్రికులేషన్ అండ్ 10th అనమాట. అండ్ వాటితో పాటు ఇక్కడ మీకు ఎన్ఎస్‌కేఎఫ్ లెవెల్ 1 కోర్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అది కూడా మీకు ఫుడ్ ప్రొడక్షన్‌లోన. అయితే ఈ ఫుడ్ ప్రొడక్షన్‌లోన మీకు ఎన్ఎస్‌కేఎఫ్ లెవెల్ 1 సర్టిఫికేట్ అనేది ఇది మీకు మీ డిస్ట్రిక్ట్‌లోన మనకు స్టేట్ గానీ లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక స్కీమ్ అయితే ఉంటుంది. అంటే 3 మంత్స్ మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ పెట్టి మీకు కోర్స్ నేర్పించి ఫైనల్‌గా ఎగ్జామ్ కండక్ట్ చేసి సర్టిఫికేట్ అయితే ఇస్తారు. ఒకసారి చూడండి. ఒకవేళ మీకడ ఫుడ్ ప్రొడక్షన్‌లోన మీకు ఎన్ఎస్‌కేఎఫ్ సర్టిఫికేట్ లేకపోతే ఎన్ఎస్‌డిసి నేషనల్ స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా మీకు కిచెన్ డిపార్ట్‌మెంట్‌లోనే మీకు సర్టిఫికేట్ ఉంటే ఎన్ఎస్‌కేఎఫ్ కానీ లేదంటే ఎన్ఎస్‌డిసిలోన నేషనల్ స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లోనే మీకు సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చనమాట. కాబట్టి మీరు చూడండి. ఒకవేళ ఉంటే గన అప్లై చేసుకోండి. ఒకవేళ మీకడ సర్టిఫికేట్ లేదంటే గన వేరే నోటిఫికేషన్‌కి అయితే ప్రిపేర్ అయితే అవ్వండి. ఇంతే బ్రదర్ వీడియో మనకు ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి కిచెన్ సర్వీసెస్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ప్రతిది చెప్పాను. మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ అయితే చేయండి. అండ్ థాంక్ యూ. అండ్ మీకు ఫుల్ నోటిఫికేషన్ కావాలంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను.